నిన్న డేటా సైన్స్ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ బేసిక్గా చూసినాం పైన. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ది ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్. అసలు ఫస్ట్ డేటాను టచ్ చేసేదానికంటే ముందు మనం ఏమర్థం చేసుకోవాలంటే అసలు ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం మనం. అది ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలంటే మనకు ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక మోడల్ని బిల్డ్ చేసేటప్పుడు మనం మెయిన్గా 3 ఫ్యాక్టర్లను చూసుకోవాలి. అసలు ఎవరు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, అసలు ఈ ప్రాబ్లం సొల్యూషన్ తీసుకురావడానికి మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలా, ఒకవేళ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ కనుక్కుంటే ఒకవేళ మనం చేసే డెసిషన్స్ కరెక్టా కాదా అనేది తెలుసుకునే ఫ్యాక్టర్ ఏది, దాంట్లో సక్సెస్ ఫ్యాక్టర్ అంటారు. ఆ సక్సెస్ ఫ్యాక్టర్ ఏది? ఎగ్జాంపుల్కు ATS స్కోర్ తీసుకోండి. మనం ఎప్పుడు రెజ్యూమ్ క్రియేట్ చేసినా ATS స్కోర్ ఎక్కువ ఉండాలి, ATS స్కోర్ ఎక్కువ ఉండాలంటాం. ఆ ATS స్కోర్ ఎక్కువ ఉండేదానికి ఎక్కువ మంది ఏం చేస్తారు, బేసిక్గా మామూలుగా అరేంజ్ చేసేది నెంబర్స్ యాడ్ చేస్తారు, న్యూమరికల్ వాల్యూస్ ఉండాలంటారు. అంటే ఉత్త థియరీ కాకుండా న్యూమరికల్ వాల్యూస్ కూడా ఉంటే కొంచెం ATS స్కోర్ ఎక్కువ వస్తుంది అని అందరు నమ్మేదే. ఎందుకు వస్తుంది అట్లా? ఎందుకంటే న్యూమరికల్ వాల్యూస్ మనం ఇచ్చిన డేటాకు ఇంకా కొంచెం వాల్యూని యాడ్ చేస్తాయి, దాన్ని ఇంకా కొంచెం రియలిస్టిక్గా చూపిస్తాయి. ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ తీసుకోండి. మీరు ఒక బిజినెస్ని రన్ చేస్తున్నారు. ఎవరైనా వచ్చి బిజినెస్ ఎట్లా నడుస్తుంది అని అడిగితే మీరు లాస్ వచ్చింది అని చెప్పేదానికి ఎందుకు వచ్చింది, ఎక్కడ తగ్గింది, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంటే మళ్ళీ బిజినెస్ పెరుగుతుంది, ఇట్లా ఒకదానికి ఒక క్వశ్చన్స్ అన్నీ ప్రాప్ చేసుకుంటా ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక దాన్ని అనలైజ్ చేసి దానికి సొల్యూషన్ కనుక్కోవచ్చు. వరకు పడిపోయింది, మాకు లాస్ వచ్చింది అంటే అది అట్లే ఉంటుంది. ఆ క్వశ్చన్ అర్థం కాదు, దానికి సొల్యూషన్ కనుక్కోలేము. సో ఇక్కడ మెయిన్ అండర్స్టాండింగ్, ఒక ప్రాబ్లమ్ను ఎట్లా అర్థం చేసుకుంటున్నాం, ఇట్లా డిఫరెన్స్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోగలిగితే అదొక పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతుంది. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే క్వశ్చన్స్ని అడిగే కొద్దీ నీకు ప్రాబ్లం మీద క్లారిటీ ఎక్కువ వస్తూ ఉంటుంది. నీకు ప్రాబ్లం మీద ఎంత క్లారిటీ ఉంటే అంత మోడల్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ప్రాబ్లం అండర్స్టాండింగ్ అనేది బేసిక్ ఫౌండేషన్. ఇది లేకోకుండా బెస్ట్ మోడల్ అని చెప్పుకునేది కూడా యూజ్లెస్సే. ఈరోజుకి చాలు. రేపు డేటా సైన్స్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్ డేటా కలెక్షన్ గురించి చూద్దాం.